కిన్నెర సామి నడక నీకెందుకే అంతటి ఎలక నన్ను దిలేస్తావా కడదాకా. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఏ ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని మీరు. సరే అయితే ఏడవ. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దునియాడ్స్. మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ మీద యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోస్ అప్డేట్ చేస్తుంటాను, మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను హైలైట్ మోషన్ వీడియోస్ కూడా చేయను అదని చెప్పేసి కమెంట్లో అయితే కమెంట్ చేయండి. నాకైతే రెస్పాన్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అయితే చాలా బాగా నచ్చింది, ఒక లైక్ అయితే తీసుకోండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ మీద యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఫుల్ వీడియో చూడడం కూడా కింద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఫ్రెండ్స్, లింక్ అక్కడికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ, ఓకేనా ఫ్రెండ్స్. నేను యూజ్ చేస్తుంటే ప్రతి టెంప్లెట్స్ కానీ లింక్స్ కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి అయితే జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి ప్రతి లింక్స్ కానీ ఫోటోస్ కానీ మీరు అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. ఇక్కడ క్రియేట్ మీద ట్యాప్ చేసేసుకోండి, నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి, ఓకే. ఈ విధంగా అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే కూడా కొన్ని టెంప్లెట్స్ లింక్స్ ఓపెన్ చేసి లింక్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ బటన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి లింక్స్లో ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ని, ఓకేనా. ఫస్ట్ అయితే నేను స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను చూడండి. ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇలాంటిది ఇస్తాను ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ లేయర్ని స్టార్టింగ్లో పెట్టండి, మళ్ళీ పెట్టేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. వీడియో అయితే సింపుల్గా ఉంటుంది, మీరు ఈజీగా అయితే అర్థం చేసుకుంటారు, ఓకేనా. ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ, ఓకేనా. నేనైతే ఒక సాయి పల్లవి ఫోటో అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసేసాను వీరిద్దరిది. దీన్ని కొంచెం ఇట్లా జూమ్ చేయండి, దీన్ని ఒకదాన్ని, ఓకే. దీన్ని ఇట్లా సైడ్లో పెట్టేసేయండి, ఓకేనా. దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేయండి, ఓకే. ఇంకొక ఇమేజ్ అయితే వస్తుంది, దాన్ని సైడ్కి తీసుకెళ్ళండి. దీన్ని జూమ్ అవుట్ చేయండి ఇప్పుడు ఈసారి, ఓకే. దీన్ని జూమ్ అవుట్ చేసేసుకొని క్రాపింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని కొంచెం ఇట్లా అయిపోతే ఇక్కడ వరకు ఇచ్చేసుకొని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసేసి దీన్ని కొంచెం ఈ విధంగా ఇచ్చేటి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని జూమ్ చేసేసుకోండి ఫోటో అనేది, ఓకే. ఈ విధంగా జూమ్ చేయండి, ఓకేనా. ఇట్లా జూమ్ చేసిన తర్వాత క్రాపింగ్ సెక్షన్లోకి వెళ్ళేసి మీరు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి పర్ఫెక్ట్గా, ఓకే. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. ఈ విధంగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ ఫోటోని మొత్తం ట్రాక్ అయితే చేసేయండి, ఓకే. మళ్ళీ ఇంకో ఫోటోని కూడా ట్రాక్ చేసేయండి మొత్తం, ఓకే. 2 ఫోటోని ఈ విధంగా ట్రాక్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, ప్లే మీద ట్యాప్ చేయండి, ఓకే. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేనైతే ఇంకొక టెంప్లెట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అది కూడా సెలెక్ట్ చేసేసుకోండి. అలానే ఫస్ట్ ఒక పిఎన్జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే. ఈ పిఎన్జీ ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకోండి, సారీ ఇది కాదు. లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత పిఎన్జీ ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఈ విధంగా ఇది క్లిక్ చేసుకోండి, కొంచెం జూమ్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేయండి, సెండ్ టు బ్యాక్ ఇచ్చేసుకోండి, ఓకే. ఇట్లా ఇచ్చేసుకోండి కరెక్ట్గా, ఓకే. ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ట్రాక్ చేయండి వీడియో మొత్తం, ఓకేనా. మళ్ళీ ఇదే ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసేసి మళ్ళీ డూప్లికేట్ ఇచ్చేసుకోండి. ఈ ఇమేజ్ని ఇక్కడ తీసుకొచ్చేసేసి రొటేట్ చేయండి ఇట్లా, ఓకే. ఈ విధంగా రొటేట్ చేసేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోండి ఇటు సైడ్లో, ఓకే. 3 డాట్స్ మీద టచ్ చేసేసి సెండ్ టు బ్యాక్, ఓకే. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి, ఓకే. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి వీడియో తీస్తాను ఫ్రెండ్స్, టెంప్లెట్ లింక్ అది కూడా సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ ఫుట్ యాప్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫుట్ ఇచ్చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి, ఓకేనా. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి, క్రోమాకి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఎనేబుల్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఇక్కడ కలర్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకోండి, ఓకేనా. తీసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అయితే మీకు అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేసుకోండి, ఓకే. మళ్ళీ ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకొని మైక్ సింబల్ సెలెక్ట్ చేసుకొని మ్యూట్ ఇచ్చేయండి. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ అయితే ఉంది కదా, ఈ సైడ్లో ఈ ఇమేజ్ కనబడుతుంది కదా, సారీ ఈ ఇమేజ్ అయితే కనబడింది కదా సార్, సైడ్కి ఉన్న ఇమేజ్ అయితే కనబడుతుంది, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ కీ సింబల్ యాడ్ చేయండి ఫస్ట్, ఓకే. కొంచెం మూవ్ చేయండి, 1.09 ఇక్కడ మూవ్ చేసేసి ఇక్కడ ప్లస్ యాడ్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్లో పెట్టేయండి. ఈ ఇమేజ్ కనబడకుండా ఇచ్చేసుకోండి. దీన్ని లాస్ట్ వరకు స్క్రోల్ చేయండి, ఓకే. లాస్ట్కి స్క్రోల్ చేసి కొంచెం గ్యాప్ ఇవ్వండి, లాస్ట్లో కొంచెం మూవ్ చేయండి ఇక్కడ వరకు, అంతే, ఓకేనా. బాగా అద్దు, ఓకేనా. తర్వాత ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి, లేని స్టార్టింగ్ తీసుకొచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి, ఇట్లయితే వచ్చేస్తుంది.
అదైతే ఇమేజ్ స్లోగా మూవ్ అవుతుంటుంది, మరీ స్లోగా అయితే మూవ్ అవుతుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పర్ఫెక్ట్ అయితే అయిపోతుంది. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మినిమం ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేనైతే గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. గ్రీన్ స్క్రీన్ సాంగ్ లిరిక్ అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీరైతే మంచిగా ఉంది సాంగ్ అనేది. ఈ వీడియో మీకు చాలా అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. సాంగ్ మొత్తం అత్తిరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఎనేబుల్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. ఈ లిరిక్ అది ఎక్కడ వచ్చేస్తుందో ఆ లిరిక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసేసుకొని నేనైతే ఇక్కడ కింద అయితే బాటంలో పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ ఇంటి మార్క్ అయితే ఇచ్చేయండి. చూడండి చిన్న ప్లేస్ అని ఫ్రెండ్స్. సాంగ్ మాత్రం ఒక విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సాంగ్స్ మాత్రం మీరు ఈజీగా అయితే పడిపోయారు అనుకుంటా నేను. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ శాతం ప్లేస్ కాపీరైట్ తీసుకున్నాయి కాబట్టి కొంచెం ప్లే చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగా ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తే చూడండి. అలానే నేను యూజ్ చేసిన మెటీరియల్స్తో సహా కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తే జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి ప్రతిదీ అయితే ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు తీసుకొస్తుంటాను. ఓకేనా, ఈ విధంగా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసేసుకోండి, మీకు నచ్చిన క్వాలిటీని. ఓకే, ఇక్కడ సేవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మన గ్యాలరీలో వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీద చాలా బాగా నచ్చినప్పుడు నచ్చితే మాత్రం లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.